ఇదేమో చల్ల చల్లని హోమ్ మేడ్ పెరుగు, నేనే ఇంట్లో చేసా. చూసారా ఎంత వాటర్ లేకుండా ఏమీ లేకుండా ఎంత మంచిగా వచ్చిందో ఈ పెరుగు. మా మమ్మీకి హెల్త్ బాగాలేదంటే నేను స్టమక్లోని బర్నింగ్గా ఉంది అంటే ఇలాగా లస్సీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా దీన్ని. ఇది నేను స్పూన్తోనే కలిపేసాను. ఇందులోని పెరుగు, చిక్కటి పెరుగు, తర్వాత పంచదార వేసి తిక్కుగా కలిపాను. ఇప్పుడు కొంచెం పంచదార కరిగేటట్టుగా మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ కొంచెం మారిపోయింది. బికాస్ కొంచెం చిన్న కప్పుతో వాటర్ వేసాను, ఎందుకంటే ఇది లస్సీ తాగడానికి కదా. సో ఇలాగా తాగితే స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది. ఇది మా మమ్మీ నమ్మకం. సో మీకు కూడా అలా అనిపిస్తే ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ లస్సీని గ్లాసులోని ఫుల్గా వేసుకుందాం. హ్యాపీ లస్సీ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.